హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. 10వ తరగతి విద్యార్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి 8,326 పోస్టులతో 2 రకాల జాబ్స్కి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పోస్టులు ఏంటంటే, 1 ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్, 2వది హవాల్దార్. నోటిఫికేషన్ చూద్దాం. ఈ జాబ్స్కి అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ జూన్ 27, అప్లికేషన్కి ఎండింగ్ డేట్ జూలై 31, ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్ ఆగస్ట్ 1. ఎస్ఎస్సిలో ఎప్పుడు సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఆగడం కంటే ముందే అప్లై చేసుకోవడం మంచిది. అలాగే దీనికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. వేకెన్సీస్ పరంగా చూస్తే ఎంటీఎస్కి 4,887 పోస్టులు ఉన్నాయి. హవాల్దార్కి 3,439 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఆగస్టు 1, 2024 నాటికి ఎంటీఎస్ పోస్టులకి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే హవాల్దార్ పోస్టులకి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే మినిమం వయసు 18, మ్యాక్సిమం వయసు ఎంటీఎస్కి 25, హవాల్దార్కి 27. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆగస్టు 1, 2024 నాటికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీ విషయం చూస్తే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీరందరూ ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రం 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై ఇలా ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఉంది. కరీంనగర్, వరంగల్ ఇవన్నీ ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న 3 సెంటర్స్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అందులో ఒక దానిలో పడుతుంది. ఎగ్జామ్ విషయం చూస్తే 2 సెషన్స్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 సెషన్స్ వెంటనే ఉంటాయి. అంటే ఒక సెషన్ ఉదయం, ఒక సెషన్ మధ్యాహ్నం అలా ఉండదండి. ఫస్ట్ సెషన్ 1 ఓపెన్ అవుతుంది. దానిలో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు, మొత్తం 60 మార్కులు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టాపిక్ పైన 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు, మొత్తం 60 మార్కులు. ఈ సెషన్ 1కి 45 నిమిషాల టైం ఉంటుంది. సెషన్ 1 కంప్లీట్ అవ్వగానే సెషన్ 2 ఓపెన్ అవుతుంది. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్కి 25 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు, 75 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి వచ్చి 25 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు, 75 మార్కులతో ఉంటుంది. ఈ సెషన్ 2కి 45 నిమిషాలు. అంటే టోటల్ సెషన్ 1 అండ్ సెషన్ 2 కలిపి 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. నెగిటివ్ మార్కుల విషయానికి వస్తే ఒక ప్రశ్న రాంగ్గా ఆన్సర్ చేస్తే ఒక నెగిటివ్ మార్క్ ఉంటుందండి. రైట్గా ఆన్సర్ చేస్తే 3 మార్కులు కాబట్టి రాంగ్గా ఆన్సర్ చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది. సిలబస్ విషయానికి వస్తే డీటెయిల్స్ మొత్తం ఇచ్చున్నారండి. ఏ టాపిక్కి ఏవి చదవాలి మొత్తం. హవాల్దార్ పోస్టుల విషయానికి వస్తే పీఈటీ ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్లు 15 నిమిషాల్లో నడవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటరు 20 నిమిషాల్లో నడవాలి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుందండి. హైట్, మెజర్మెంట్స్ ఇవన్నీ. నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. నోటిఫికేషన్ చూడాలనుకున్న వారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి చూడగలరు. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.